మనకు విలేజ్ టు విలేజ్ రోడ్కి వచ్చేసి 1 ఎకరం ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది. మనం కంప్లీట్గా అటు చూసుకున్నట్టయితే ఫస్ట్ 1 ఎకరం వేరే వాళ్ళు అమ్మారు, తర్వాత ఒకటి ఇది 1 ఎకరం. దీని అవతల సైడ్ కూడా ఆ వరి పొలం వేసింది కూడా అమ్ముడు పోయింది. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న బిట్ అయితే మనకు 1 ఎకరం అయితే అమ్మకానికి వచ్చింది. 21 lakhs చెప్తున్నారు. 20 lakhs వరకు ఇస్తారట. డైరెక్ట్ రైతు దగ్గరనే ఉంది. మనకు విలేజ్ టు విలేజ్ రోడ్కు అక్కడ మెయిన్ రోడ్ ఉందండి. విలేజ్ టు విలేజ్ రోడ్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది. అంత పిచ్చి మొక్కలు మొలిచినాయి ఇందులో. ఇది రోడ్ అండి. అటు మనకు ఆ పొలమే హద్దు. ఆ పొలం కూడా 1 ఎకరం వేరే వాళ్ళది అమ్మేశారు. ఇప్పుడు ఈ 1 ఎకర్ ల్యాండ్ అయితే అమ్మకానికి ఉంది. మనకు 21 lakhs చెప్తున్నారు. రాజపేట మండలానికి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఇక్కడ ఉన్న దాంట్లో ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో అన్నిటికంటే తక్కువ రేట్ అంటే ఇదే అండి. ఎందుకంటే వీళ్ళకి అర్జెంట్ ఉంది ఇప్పుడు. సో అర్జెంట్ ఉంది కాబట్టి ఆ రేట్కి ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు 25-26 అమ్మారు వీళ్ళు పక్కన వాళ్ళు అప్పుడే 2 years బ్యాక్. ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉండడం వల్ల కొంచెం వీళ్ళకి అర్జెంట్ ఉండడం వల్ల ఆ రేట్కి ఇస్తున్నారు. ఇది రోడ్ అండి, 33 feet ఉంటుంది రోడ్డు. మనకు ఇది వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఇది ఉంది. దీని అవతల వరుస కంటిన్యూస్గా ఒక 4 బిట్లు అమ్ముడు పోయినాయి ఆల్రెడీ. రోడ్ ఫేసింగ్ వచ్చేసి అక్కడ ఆ కలర్ కడ్డీలు ఉన్న దగ్గర నుంచి ఇక్కడ వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్. మనకు ఇది 1 ఎకరం వేరే వాళ్ళు అలాగే ఉండే అది. సో కొని ఇలా చేసుకున్నారు, బోర్ వేసుకున్నారు. వాటర్ పవర్ కూడా దగ్గరలో అందుబాటులోనే ఉంది. పవర్ కూడా చూసినట్టయితే ఇది సైట్ అండి. మంచి హైట్ పొజిషన్లో ఉంటాము. 1 ఎకర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది. ఇంతకంటే తక్కువ ప్రైస్లో ఈ ఏరియాలో ఎక్కడా లేవండి. లోయెస్ట్ ప్రైస్ అంటే ఇదే. లక్కీ ప్రాపర్టీ అని కూడా చెప్పవచ్చు. 1 ఎకర్ మీకు 21 lakhs రూపీస్కి వస్తుంది. సో చాలా బాగుంది. టైటిల్ కానీ రోడ్ కానీ, ఇది నక్ష రోడ్ అండి. ఆల్రెడీ గవర్నమెంట్ కందకం దొవ్వింది. అక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా 33 feetతో ఉంటుంది. విలేజ్ టు విలేజ్ రోడ్. కొంచెం ముందు పోగానే మళ్ళీ పెద్ద రోడ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఆ చెట్టు కాడనే మనకు పెద్ద రోడ్ ఉందండి. కార్ అయితే సింపుల్గా వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్ అయితే వస్తుంది. మీకు హైదరాబాద్ యాదగిరిగుట్ట నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. రాజాపేట మండలం నుంచి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మీకు భువనగిరి యాదాద్రి డిస్టిక్ కింద వస్తుంది. ఇలా ఉంటుంది 1 ఎకర్. ఇలా స్క్వేర్గా వస్తుంది సేమ్.